స్కూటీ కోసం వెళ్తా ఉన్నాం. మన ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయింది. లిటరల్ గా వాడు 1200 చెప్పాడు. ఇలా చూడండి ఎంత క్రౌడ్ గా ఉందో. మేము తీసుకుంది అయితే ఇది మా రిసార్ట్ ఫుల్ గా చూపిస్తారండి. ఇదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాండిచ్చేరి వెళ్తున్నాం. సో మేమైతే ఫస్ట్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. సో కరెంట్లీ మేము ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. టైం అరౌండ్ 5:30 అర్లీ మార్నింగ్ అవుతుంది. సో మేమైతే ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాం. మన ఎగ్మోర్ నుంచి ఎగ్జాక్ట్గా 6:35కి ఒక ట్రైన్ ఉంది. అది కూడా మేము జస్ట్ 40 రూపీస్ టికెట్. సో ఎవరైతే ఆంధ్ర నుంచి ఆర్ చెన్నై నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ ఆప్షను. ఆంధ్ర వాళ్ళు అయితే ముందుగా నైటే ఇక్కడ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేది చూడండి. సో ఎందుకంటే ఈ ట్రైనే ఉంది. దీని తర్వాత ఇంకొక ఎక్స్ప్రెస్ కూడా ఉంది. బట్ ఎక్స్ప్రెస్ కన్నా ఇది బెటరు. ఎందుకంటే మన ప్లేసెస్ బాగా చూస్తూ వెళ్ళొచ్చు. ఇది మెమో కాబట్టి. సో మేమైతే ఎగ్జాక్ట్గా 5:30కి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేసి విండో సీట్ అయితే తీసేసుకున్నాం. సో అప్పుడే మనకు సీట్లు దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం కానీ డిలే అయిందంటే క్రౌడ్ చాలా ఉంది, చాలా వచ్చేస్తుంది. సో మీరు ఎవరైతే స్టార్ట్ అవ్వాలనుకున్నారో ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. అప్పుడే మీకు ట్రైన్ సీట్లు దొరుకుతాయి. అది కూడా విండో సీట్ అయితే ప్లేసెస్ అంతా చూస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూసామంటే చూడండి ఎలా ఉన్నాయో అవుట్ సైడ్ ప్లేసెస్ చాలా బాగున్నాయి కదా. సో ఇలాంటి మంచి వ్యూస్ మీరు కానీ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మీరు ముందరే రీచ్ అయ్యేదానికి చూడండి రైల్వే స్టేషన్కి. ఓకే, ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది ఏమి ఆన్లైన్ బుకింగ్ ఏమీ అవసరం లేదు. మీరు ఆఫ్లైన్లోనే వెళ్ళి తీసుకోవచ్చు, లేకుంటే యూటీసీ యాప్లోనే బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 40 రూపీసే. ఓకే, సో మా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ 6:35కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము అరౌండ్ 10:30కి అలా రీచ్ అవుతాం అక్కడికి. ఓకే, ఫ్రెండ్స్ మేమైతే పాండిచ్చేరికి అయితే వచ్చేసాం. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో. చిన్నగా లేరు కదా క్రౌడ్. సో ఇంకో ట్రైన్ ఇదే ట్రైన్ వచ్చింది. ఇట్లా ఒక ట్రైన్ ఆల్రెడీ సైడ్. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. బీభత్సంగా ఉంది. ఈరోజు వీకెండ్ అయ్యాలప్పుడు. ఏ ఊరు మీది? విజయవాడ నుంచి పాండిచ్చేరికి వచ్చారా? దేనికి? ట్రిప్పా? బుక్ చేశారా రూమ్లన్నీ? బుక్ చేసుకో రావాల్సింది కదా బ్రో. చేసుకోవాలి. అదే హాస్టల్ అట్లా ఉంటుంది కదా. ఇది ఎగ్జిట్ అనమాట. రోడ్ చిన్నగా లేదు కదా. మనమైతే బయటకు వచ్చేసాం. ఓకే, ఇలా ఉంది. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఏదో రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సౌత్ అవెన్యూ రెస్టారెంట్. ఫస్ట్ అయితే మేము స్కూటీ రెంట్కి తీసుకుంటాం అనుకున్నాం ఫ్రెండ్స్. సో దానికోసం వెళ్తా ఉన్నాం. ఈరోజు క్రౌడ్ చిన్నగా లేదైతే. ఎలా దొరుకుతాయో దొరకో కొంచెం డౌట్గా ఉంది. చూడాలి ఫ్రెండ్స్. మేమైతే స్కూటీ కోసం వెళ్తా ఉన్నాం. స్కూటీ రెంటల్ తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఆటో వాళ్ళు అడుగుతూ ఉంటారు మీకు రూమ్స్ కావాలి, స్కూటీ కావాలని. వాళ్ళు మాటలేని మోసపోబాకండి. వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు. జెన్యూన్ అనిపిస్తేనే తీసుకోండి. ఓకే, స్కూటీ దొరికాక అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటి పట్టేమో బాంబే 2 వీలర్ రెంట్ అంట. చూద్దాం ఎలా ఉంటాయి కాస్ట్. ఇక్కడైతే ఏం లేనట్టున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయింది. ఒక్క బైక్ కూడా లేదు ఫ్రెండ్స్. అందుకే ఇంకొక షాప్కి వెళ్తా ఉన్నాం. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి అయితే చూసాము, మారియల్ బైక్ రెంటల్స్ అంట. చూద్దాం ఎక్కడైనా ఉండలేవు ఫ్రెండ్స్. ఫైనల్గా వచ్చాము. అడగదాం కాస్ట్లు ఎలా ఉన్నాయో. ఇవైతే బైక్స్ అవైలబుల్గా ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. లిటరల్గా వాడు 1200 చెప్పాడు ఫ్రెండ్స్. అది కూడా 12 అవర్స్కే. చాలా కాస్ట్. అందుకే మేము రిటర్న్ వచ్చేసి వేరే షాప్ కోసం సర్చ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ షాప్ కాడ అయితే చూడండి సందు లేదు. ఇలా చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. ఏదో బిర్యానీ అంట. ఫ్రెండ్స్, బైక్ అయితే ఒకటి కూడా దొరకలేదు. అందుకే ఫైనల్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. చూడాలి అక్కడైనా దొరుకుతుందో.
బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ తీసుకొని. సో ఇక్కడ చూద్దాం రెంటల్ ప్రైజ్ అవుతుంది. ఇదే బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఇది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పట్టేసాం. సో యాక్చువల్లీ చాలా కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరైతే మోసపోవద్దు. కొంచెం టైం అయినా పర్లేదు, కొంచెం తిరగండి. సో మేమైతే 700 పడ్డది 12 అవర్స్కి. సో 2 డేస్కి తీసుకున్నాం. 1400, 2000 పే చేయమన్నారు, 600 అడ్వాన్స్ అని చెప్పాను. సో మనం బైక్ రిటర్న్ ఇచ్చినప్పుడు 600 ఇచ్చేస్తారు బ్యాక్. ఓకే, సో బైక్ అయితే బాగానే ఉంది, చూద్దాం. సో మీరైతే కొంచెం చూసి తీసుకోండి. నేను తీసుకున్నది అయితే చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మేము తీసుకుంది అయితే ఇది ఫ్రెండ్స్, శ్రీ సాయి బైక్ రెంటల్స్ అంట. సో ఈ అన్నని కాంటాక్ట్ అవ్వండి మీరు. ప్రైస్ అయితే అందరికంటే అన్న తక్కువ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బైక్ అయితే పట్టేసాం. నేను మా ఇష్టం వెళ్తా ఉన్నాం, చూద్దాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మేము ఒక రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ జస్ట్ హాస్టల్ లాంటి డార్మెంటరీ బెడ్స్ ఉన్నవి. సో ఈచ్ బెడ్ మాకు 900 పడింది. సో ఇదే అనమాట రిసార్ట్. బట్ ప్రైజెస్ వైజ్ చాలా కాస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి బుక్ చేసుకుని రండి. మేము చాలా కష్టపడ్డాం ఈ బెడ్స్ దొరకడానికి. ఒకసారి చూపిస్తారండి మా బెడ్స్ ఎలా ఉన్నాయో. ఇవే అనమాట మా 2 బెడ్స్, చూడండి ఎలా ఉండవు. ఈచ్ బెడ్ 900 రూపీస్ పడింది, చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. మా రిసార్ట్ ఫుల్గా చూపిస్తారండి. ఇదే మా రిసార్ట్. గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నట్టున్నాయి, చూడండి ఎలా ఉందో. ఓకే, ఇవన్నీ అటాచ్డ్ బాత్రూమ్స్. చూడండి ఫ్లవర్స్ అయితే ఎలా ఉందా, చాలా బాగున్నాయి కదా. చూడండి. ఓకే, జస్ట్ హోమ్ లాగే ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ ఆరోవిల్లి దగ్గర ఉంది. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే అన్న నంబరు ఇక్కడ ఇస్తాను స్క్రీన్ పైన, ఒకసారి అన్న కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచోడు అతను. కాస్ట్ ఇప్పుడైతే 900 ఉంది కానీ, బట్ నార్మల్ అన్ సీజన్ లో అయితే 500 అలా ఉంటుందంట. డార్మెంటరీ బెడ్ రూమ్ అయితే. రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎలా ఉందో, మొత్తం అడవి లాగా ఉంది. అడవి లోపల రిసార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా మీ ఫ్రెండ్స్తో కానీ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీస్తో వస్తే మాత్రం కొంచెం కష్టం ఫ్రెండ్స్. ఇంత లోపలికి ఇంత అన్ని రిసార్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. బట్ ఫ్రెండ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చూడ ఎలా ఉంది ఇక్కడ లొకేషన్స్, అదిరిపోయింది కదా. మేమైతే ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అరౌండ్ 9-10 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. నౌ టైం అరౌండ్ 5:30 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి రిసార్ట్స్, బాగున్నాయి కదా. కొన్ని కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ రిసార్ట్స్ కాస్ట్ అరౌండ్ 1 నైట్కి 30,000 to 40,000 ఉంటుంది. మీరు ఇండివిజువల్గా ప్లాన్ చేయాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మేము వెళ్ళిన రిసార్ట్ అయితే రూమ్స్ ఉన్నాయి, ప్లస్ డార్మెంటరీ కూడా ఉంది. సో రూమ్స్ కాస్ట్ అరౌండ్ 3,500-4,000 చెప్తున్నాడు అతను, సో కపుల్స్కి. బట్ మనం కొంచెం నెగోషియేట్ చేస్తే కొంచెం బార్గెన్ చేస్తే కొంచెం నెగోషియేట్ చేయొచ్చు. ఓకే, మీరు ఆ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్ళేదారిలో మంచి సమోసా షాప్ అయితే కనిపించింది. చికెన్ సమోసా అయితే 10 రూపీస్ అంట, వెజ్ సమోసా అయితే 6 రూపీస్ అంట. అందుకే 2 చికెన్ సమోసా 2 వెజ్ సమోసా తీసుకున్నాం. చాలా బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ లోపల మన ఛానల్లో ఫాలో అవుతా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.